ఏలియా ఉన్నట్టుండి అంతకన్నా ముందు ఆయన గురించి తెలియదు. 17, 18, 19 అధ్యాయాలు మాత్రమే ఆయన గురించి రాయబడింది. అయితే ఉన్నట్టుండి ఉన్న ఫలంగా వచ్చేసాడు, ప్రత్యక్షమయ్యాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరో మనకు తెలియదు. అయితే ఈయన ఊరు తిష్బీయుడైన ఏలియా అని రాయబడింది. తిష్బీయు అనే పట్టణం ఎక్కడుందో కూడా మనకు తెలియదు. ఇది చాలా చిన్న గ్రామం. దేవుడు చిన్న గ్రామం నుంచి, చిన్న పట్టణం నుంచి దేవుడు ఏర్పరచుకుంటాడు. బైబిల్లో ఉంది, దేవుడు కొన్నిసార్లు చిన్న ఫ్యామిలీ. 1 కొరింథీ మొదటి అధ్యాయం 26వ వచనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1:26. సహోదరులారా చూడండి, చాలు. ఇక్కడ పిలువబడిన వారు ఎలా ఉన్నారంటే, ఒకటి బలహీనమైన వారు, ఎన్నిక లేనివారు, నీచులైన వారు, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. తిష్బీయుడైన ఏలియా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, ఆయన గురించి మనకు వివరాలు బైబిల్ ఏమీ లేవు. కానీ దేవుడు కొద్ది మందినే కొద్ది చిన్న పట్టణంలోంచి పిలుచుకుంటాడు. మనం అనుకుంటాం కొన్నిసార్లు మంచి విద్య ఉండాలి, మంచి కల్చర్ ఉండాలి, అన్నిట్లో ఉంటే దేవుడు వాడుకుంటాడేమో, మంచి ఇంగ్లీష్ రావాలి, మంచి వాక్యానుభవం ఉండాలి అనుకుంటాం. కానీ అలా ఏమి లేదు. ఏలియా ఎవరో, ఆయన చదివేమిటో ఏమో నాకు తెలియదు. దేవుడు అలాంటి వారిని, జ్ఞానహీనులను దేవుడు ఏర్పరచుకుంటాడు. అది మనం గమనించాలి. తర్వాత ఇక్కడ ఏర్పరచుకున్న నేపథ్యం ఏమిటంటే, యూదా దేశంలో, ఇశ్రాయేలు దేశంలో ఘోరమైన పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. ఆ దేశానికి రాజు ఎవరైనా ఆహాబు. ఈ ఆహాబు ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 30 నుంచి 33. ఒమ్రీ 16వ అధ్యాయం. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ నియమించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలు అనుసరించి నడుచుకుంటా స్వల్ప సంగతి అనుకుని అతను సిదోనీయులకు రాజైన ఎత్బేలు కుమార్తె అయిన యెజబెల్ వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుకోవడానికి మొరొక్కుచునుండెను. చూసారా, ఇతను ఏలియా రావడానికి కారణం ఏమిటంటే, ఈ యొక్క ఆహాబు అనే రాజు ఎంతో తన పూర్వీకుల తండ్రులుగా రాజుల కంటే ఎక్కువగా పాపం చేశాడు. అలాంటి పరిస్థితుల్లో యెహోవా దృష్టికి చెడుతనం జరిగించాడు, పాపక్రియలు చేశాడు. ఇది చాలదన్నట్టుగా ఇంకేం చేశాడంటే, ఒక అన్యురాలైన యెజబెల్, ఆమె ఎవరు, ఆమె గురించి సిదోనీయులకు రాజు అయిన ఎత్బేలు కుమార్తె అయిన యెజబెల్ వివాహం చేసుకున్నాడు. ఇంకంత మాత్రమే కాదని చెప్పి ఇంకేం చేశాడు, బయలుదేవతను పూజించడానికి మొక్కుచుండెను. కాబట్టి దేవునికి విగ్రహారాధన తీవ్రమైన కోపాన్ని తెప్పిస్తుంది. కాబట్టి దేవుడు ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని, ఆ యూదా దేశాన్ని మరి శిక్షించాలనుకున్నాడు. ఆ దేశం మీద కరువు రప్పించాలనుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన వారు, వీరెవరంటే ఇశ్రాయేలీయులు, దేవుని బిడ్డలు, ధర్మశాస్త్రం తెలిసిన వారు, అలాంటి వాళ్ళు తిరిగి ఒక అన్యురాలు బైబిల్లో ఉంటుంది, విశ్వాసికి అవిశ్వాసతో పాలెక్కడిది. విశ్వాస అయిన దేవుని బిడ్డ అయిన కుమారుడైన ఈయన ఒక అన్యులతో స్నేహం చేశాడు. అన్యుల వలె విగ్రహారాధన బలి అర్పణలు అర్పించాడు. తీవ్రమైన పాపాలు చేశాడు. దేవుడు ఆ పట్టణాన్ని, ఆ జనాంగాన్ని దేవుడు శిక్షించాలనుకున్నాడు. కాబట్టి దేవుని పిల్లలంగా మనం బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చొప్పున ఎవరిని ఏలియాని పిలిచాడు. మన జీవితంలో కూడా చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. అంటే ఏలియాకి ఎట్లా ఉద్దేశం ఉందో మనకు కూడా ఒక ఉద్దేశం ఉంది. ఇర్మియా 1:5వ వచనం. నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, మునిపే కాబట్టి ఏలియాకు ఒక పర్పస్ ఉంది. ఏమిటి ఏలియాకు ఉన్న పర్పస్ అంటే, దేవునికి వ్యతిరేకంగా తిరిగిన తన ప్రజలైన వారిని దేవుడు శిక్షించాలనుకుంటున్నాడు. కాబట్టి అదే 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం. ఏలియా చెప్తున్న మాటలు, రాజు దగ్గరికి వచ్చాడు, ఆమె దగ్గరికి వచ్చాడు, వచ్చి సవాలు చెప్తున్నాడు. ఎవరి సన్నిధిని 17:1, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదని ప్రకటించను. అయిపోయింది.
దేవుని యొక్క ఆజ్ఞ వచ్చింది. దేవుడు శిక్షించాలనుకున్నాడు. దేవుడు తన ప్రజలను శిక్షిస్తాడు. మనం ఎప్పుడు కూడా దేవుని కృపను గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఏవి కాదులే, ఎట్లయినా జీవించవచ్చు, దేవుడు క్షమిస్తాడు అనుకోవద్దు. దేవుడు క్షమించడం కాదు, దేవుడు శిక్షిస్తాడు. ఆ తర్వాత శిక్షించబడిన తర్వాత పశ్చాత్తాపడితే అప్పుడు క్షమిస్తాడు. కాబట్టి దేవుడు అందరినీ శిక్షించాడు. పాపం చేసిన ప్రతి వ్యక్తిని కూడా బైబిల్లో గొప్ప గొప్ప ప్రవక్తలు, పరిశుద్ధులు, అపోస్తులు అలాంటి వారినే దేవుడు పాపం చేస్తే విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు పాపాన్ని సహించడు. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ 12:5. నా కుమారుడా, ప్రభు చే శిక్షణ తృణీకరించుకును, ఆయనను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించిన వాళ్ళని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించిన. వీరు దేవుని పిల్లలే, అన్యులు కాదు, వీళ్ళు ఇశ్రాయేలీయులే. కాబట్టి వాళ్ళ రాజుతో సహా మరి పాపం చేశారు, దేవుని విడిచిపెట్టారు, ధర్మశాస్త్రం విడిచిపెట్టారు. చూడండి 16వ అధ్యాయం 33వ వచనం. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించాను. చూసారా, దేవునికి మనం ఎన్నిసార్లు కోపం పుట్టిస్తున్నాము? మన మాటలు, మన ప్రవర్తన, మన జీవన విధానం, మన క్రియలు, వీటి ద్వారా దేవుడు కోపడతాడు. దేవుడు కోపడినప్పుడు సహజంగా దేవుని యొక్క శిక్ష మన మీదకి వస్తుంది. అది బలహీనం కావచ్చు, రోగం కావచ్చు, మరణం కూడా కావచ్చు. కాబట్టి మొట్టమొదటిగా ఏలియా యొక్క పిలుపు, కాలింగ్ ఎలీజా, అది మొట్టమొదటి సంగతి. కాబట్టి ఏలియాను దేవుడు పిలిచాడు, నువ్వు వెళ్ళు, ఆరుతో చెప్పు, వాడు దుర్మార్గుడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, అన్యుల మార్గంలో వెళ్తున్నాడు, బహుభయంకరమైన పాపం చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి ప్రకటించు. ఒక వ్యక్తి పాపాన్ని బట్టి దేశం పాడైంది కదా. ఎందుకు? రాజు కదా పాపం చేసింది, దేశాన్ని ఎందుకు శిక్షించాలంటే ఒక రాజు పాపం చేస్తే ఇక రాజే చేస్తే ప్రజలందరూ కూడా అదే పాపం చేస్తారు. కాబట్టి ఆ దేశం మీదకి శిక్ష వచ్చింది. కనుక బహుజాగ్రత్తగా, ఒక వ్యక్తి కుటుంబంలో చేసిన పాపం కుటుంబం మీదకి శిక్ష వస్తుంది, సంఘంలో ఒక వ్యక్తి చేసిన పాపం సంఘం మీదకి వస్తుంది. అది వాస్తవం. కాబట్టి ఇక్కడ పాపం చేసింది ఎవరంటే ఎవరైనా ఆహాబు రాజు, ఇశ్రాయేల్ రాజు. కానీ ఆ దేశం మీదకి, యూదా దేశం, ఇశ్రాయేల్ దేశం మీదకి షోమ్రోన్లో ఘోరమైన క్షామం ఉండెను అని దేవుని ఒక వాక్యంలో ఉంది. అది మొదటి సంగతి. ఇక రెండవది ఏమిటంటే ఎన్నో సవాళ్ళు ఆయన ముందు ఉన్నాయి. ఇప్పుడు ఆయన కరువుని ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాల కరువు వచ్చింది ఆ దేశంలో? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు కరువు ఉందని మనకి యాకోబు పత్రికలో ఉంది. కాబట్టి ఈ 3.5 సంవత్సరాలు ఏలియా కూడా మినహాయింపు లేదు. ఏ ఏలియా అయితే ప్రకటించాడో కరువుని, ఆ ఏలియా కూడా కరువు బాధ తప్పలేదు. చూసారా? ఇప్పుడు ఆ కరువులో దేవుడు ఎలాగ ఆయన్ని పోషిస్తున్నాడు. 17వ అధ్యాయం 5 నుంచి, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను, మాంసమును అస్తమయమందు రొట్టెను, మాంసమును అతని ఎదుకు తీసుకుని వచ్చిండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చాను. చూసారా? కాబట్టి దేవుడు మరి అనేకమైన కష్టాల గుండా వెళ్తున్నాడు. ముందు కొంతకాలం నీళ్లు ఉన్నాయి, ఆ తర్వాత ఆ వాగు ఎండిపోయింది. ఆ వాగు నీళ్లు తాగేవాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఎక్కడో పోయి దాచుకున్నాడు. ఎక్కడున్నాడు ఆయన? 3వ వచనం. నీ విచరణుడు తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఎందుకు కెరీతు వాగు దగ్గర దాగి ఉండాలి? నువ్వు దాగి ఉండకపోతే ఈ ఆహాబు అనే దుర్మార్గుడు నిన్ను చంపివేస్తాడు. కనుక నువ్వు దాగి ఉండు, అక్కడ దాచుకో, నేను నిన్ను పోషిస్తాను. ఆ కెరీతు వాగు కొంతకాలం తాగుతూ ఆయన జీవనం గడిపాడు. ఆ తర్వాత ఆ వాగు ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత ఏం చేయాలి? ఏం చేసి అప్పుడు దేవుడు చెప్పాడు, కాకోలానికి ఆజ్ఞ ఇచ్చాడు. 6వ వచనం. అప్పుడు కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసం అతనితకు. అంటే ఈ కాకుల గురించి మీకు చెప్తాను నేను. కాకులు ఎంత బరువు మోస్తాయి? నాకు తెలిసి ఒక 100 గ్రామ్స్ కంటే ఎక్కువగా మోస్తాయి కదా. 100 to 200 వరకు మోసుకుంటూ ఎంత దూరం మోసుకుంటూ వచ్చాయి తెలుసా మీకు? ఎంత దూరం వచ్చాయి అంటే ఈ షోమ్రోను చుట్టుపక్కల మొత్తం కరువు ఉంది. ఎక్కడ కూడా మాంసం అనేది దొరకదు. కనీసం ఒక 50 కిలోమీటర్ల దూరం అవతల మాత్రమే వర్షం ఉంది, ఆహారం ఉంది, మాంసం ఉంది, ఇంకంత మించి ఏమీ లేదు. అంటే ఈ కాకులు ఎంత దూరం నుంచి వచ్చాయి? ప్రతిరోజు ఉదయం ఒక 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి కాకులు
ఆ ఆహారం వేరే వాడికి ఇవ్వు సరే. కానీ ఈ కాకులు ప్రత్యేకమైన కాకులు దేవుడు ఆజ్ఞాపించిన ఈ కాకులు ఆహారాన్ని మాంసాన్ని తీసుకుని వచ్చి ఉదయం సాయంత్రం అలా కొన్ని సంవత్సరాలు దాదాపు 3 సంవత్సరాలు పోషించినాయేమో నాకు తెలియదు కదా. చూడండి ఆ మాటలు నేను చదువుతాను. అతడు 5వ వచనం, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసము అతని ఎదుకు తీసుకుని వచ్చుండెను. అతడు వాగు నీరు త్రాగొచ్చు వచ్చాను. బహుశా అట్లాగే 1 రోజు కాదు 2 రోజులు కాదు, కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలు అలా జరిగి ఉండవచ్చు అనేది నా ఆలోచన. ఆ విధంగా కాకుల చేత దేవుడు పోషించాడు, దేవుడు పోషిస్తాడు. మనకు అనిపిస్తుంది అంత కరువులో దేవుడు ఎలా పోషిస్తాడు. బైబిల్లో ఉండే మొదట చెప్పడం, నా రాజ్యమును నా నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడు. దేవుడు పోషిస్తాడు. మన కరువులో కూడా ఆయన మహిమేశ్వరంలో ఆయన మన ప్రతి అవసరం తీరుస్తాడు. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం, దేవుడు అద్భుతాలు చేయగల సమర్థుడు, ఆయన ఏ అద్భుతాలైనా చేయగలడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, కాబట్టి కొన్నిసార్లు మరి ఏమీ అర్థం కాదు, ఏమీ తెలియదు. కాబట్టి చదవబడిన వాక్యం నా ప్రాణమా ఏలా కృంగి ఉన్నావు. కాబట్టి దేవుడు కృంగిన వారిని లేవనెత్తేవాడు. మనకు అనేకమైన సవాళ్ళు ఉంటాయి. దేవుడు మళ్ళీ ఎంత మాత్రం ఆయన త్రోసివేసుడు కాదు. ఇక్కడ ఏలియా గురించి చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా ఆయనకు కాకోలములు ఆహారం, అంత మాత్రమే కాదు. 7వ వచనం చూడండి, అక్కడ 7వ వచనం, కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక నీరు ఎండిపోయినప్పుడు ఇంకో కష్టం వచ్చింది. మొట్టమొదటి కష్టం వచ్చిందంటే ఆహారం లేదు, కరువులో ఉంది, దేశం అంతా కరువులో ఉంది, ఎక్కడ ఆహారం లేదు. ఆ కరువులో దేవుడు ఆ కాకులకి ఆజ్ఞాపించాడు. కాకులు మాంసం ఆహారం తీసుకుని వస్తున్నాయి, నీళ్లు తాగుతున్నాడు. ఇప్పుడు నీళ్ళు లేవు. ఇంకా 2వ పరిస్థితి ఆయనకి ఏమొచ్చిందంటే ఇప్పుడు నీళ్ళు లేవు. ఇప్పుడు ఆహారం, కాకులు మాంసం వేస్తే నీళ్ళైతే కావాలి కదా. ఆహారం లేకుండా మనిషి బ్రతుకుతాడు, కానీ నీళ్ళు లేకుండా బ్రతకలేడు. ఆహారం లేకుండా ఒక 50 దినాలు బ్రతుకుతారు మనుషులు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్థాపించడానికి ఆయన పుట్టి శ్రీరాములు ఎంతకాలం తెలుసు మీకు? 8 రోజులు నిరాహార దీక్ష తీశాడు, దాదాపు 53 రోజుల వరకు. ఆ తర్వాత ఆయన చనిపోయి, అంటే ఒక 40 రోజులు బతుకుతారు. యేసుప్రభు వారు ఆహారం లేకుండా ఎంతకాలం? అరణ్యంలో 40 రోజులు. మోషే ఆ సీనాయి పర్వతం 8 రోజులు, 40 రోజులు ఆహారం లేకుండా ఉన్నాడు. ఏలియా తర్వాత 19వ అధ్యాయంలో 40 రోజులు ఆయన ప్రయాణం చేశాడు. ఆహారం లేకుండా మనం బ్రతకలేం, కానీ నీళ్ళు లేకుండా మనం బ్రతకలేము. నీళ్ళు లేవు. ఇప్పుడు సమస్య వచ్చింది. అప్పుడు దేవుడు మళ్ళీ ఆయనకు చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి, 8వ వచనం చదవండి. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది, పోయి చూసారా, దేవుడు 2-3వది ఏంటంటే కేర్ తీసుకుంటున్నాడు. మొట్టమొదటిగా దేవుని పిలుపు, కాలింగ్ చూస్తున్నాడు. 2వది ఏమిటంటే సవాళ్ళు. అతని ముందున్న సవాళ్ళు అనేక ఉన్నాయి. జీవితంలో కష్టాలు, బాధలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి. గొప్ప ప్రవక్త ఆ రోషంలో ఈ ప్రవక్త కూడా ఆకలి బాధలు చూశాడు, కరువును, లేమిలో ఉన్నాడు. కొన్నిసార్లు ఈ పరిస్థితులు కూడా మనం వెళ్ళాలి. 3వది ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మళ్ళీ విడిచిపెట్టాడు. 17వ అధ్యాయం 6వ వచనంలో కాకుల చేత మాంసమును రొట్టెను ప్రతి దినం కొన్ని 3 సంవత్సరాల పాటు దాదాపు దేవుడు కాకుల ద్వారా ఆయనను పోషించాడు. ఆ విధంగా దేవుడు కేర్ తీసుకుంటాడు, దేవుడు పట్టించుకుంటాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. 78వ కీర్తన 19-20 వచనాలు, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా మరి ఆ యొక్క బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. 78వ కీర్తన 19వ వచనం, నీ మార్గంలో సముద్రంలో నేను అన్నీ త్రోవలంటే ఇక్కడ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలను 6 నెలలు లేకుండా నడిపించేదని అర్థం. ఇంకా
నడిపించితివి. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. మనకు తెలుసు, రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం, ఆకాశం నుంచి మన్నా, బండ నుంచి నీళ్లు, వారి కాళ్ళు వాయలేదు, చెప్పులు తెగలేదు. అట్లా ఎన్ని రోజులు అట్లా చేస్తారు వాళ్ళు? 40 రోజులు, 40 సంవత్సరాలు దేవుడు ఆ విధంగా పోషించాడు వారిని. దేవుడు పోషించగలడు. దేవుడు తన బిడ్డలను పోషిస్తాడు. ఇది మనం నమ్మాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుడు నా కుటుంబాన్ని పస్తునుండనీయడు. దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు. ఇది విశ్వాసం కలిగి జీవించాలి. ఏలియా జీవితంలో జరిగినప్పుడు మనకెందుకు జరగదు కదా? అందుకే యాకోబు ఏమన్నాడు? ఏలియా గురించి మీరు చాలా గొప్ప అనుకుంటున్నారేమో. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. దేవుడు అతను చేసినప్పుడు మనకెందుకు చేయడు? చేస్తాడా? చేయడా? చేస్తాడు. అది నమ్మాలి మనం. కాబట్టి మూడవది, ఏలియాను దేవుడు పోషిస్తున్నాడు. ఏలియాను దేవుడు పట్టించుకున్నాడు. అర్థమైందా? అది 3 విషయాలు. మొట్టమొదటిగా ఏలియాను దేవుడు పిలిచాడు. పిలిచిన దేవుడు. రెండవది, ఏలియా కష్టములలో తోడై ఉన్నాడు, ఆకలి బాధలో తోడై ఉన్నాడు, మరణ భయంలో ఉన్నాడు. ఏ క్షణమైన ఆహారం తను చంపివేయచ్చు. ఒకవైపు మరణ భయం, ఒకవైపు ఆకలి, ఒకవైపు ఏమీ లేదు. అలాంటి కష్టాల గుండా 3 సంవత్సరాలు నీళ్లు త్రాగుతూ కాకుల ద్వారా పోషించబడ్డాడు. దేవుడు పట్టించుకుంటాడు. యేసుప్రభువు అంటాడు, మీరు అడగక మునిపే మీ అక్కర్లన్నీ మీ తండ్రి అయిన దేవునికి తెలియను. ప్రతిదినం మనం ప్రార్థన చేయాలి. అనుదినాహారం మాకు దయచేయము. కాబట్టి దేవుడు ఆహారాన్ని ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తాడు. దేవుడు పోషిస్తాడు. దేవుడు యొక్క మనల్ని పోషించేది మరెవరు లేరు. చూడండి, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం. దేవుడు తన బిడ్డలను ఏ విధంగా 17వ వచనం, 14:17. ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించచ్చు, ఉల్లాసంతో మీ హృదయం నింపచ్చు, మేలు చెడు చేత తనకూర్చు. కాబట్టి ఇక్కడ ఆనంతుల మేలు దేవుడు చేస్తున్నాడు. ఒకటి, ఆకాశం నుండి వర్షాన్ని కురిపించేవాడు. రెండవది, ఫలవంతమైన ఋతువులు ఇస్తాడు. మూడవది, ఆహారము అనుగ్రహించేవాడు. 4, ఉల్లాసంతో మీ హృదయాన్ని నింపేవాడు. 5, మేళ్లు చేసేవాడు. 5 మేళ్లు దేవుడు చేస్తున్నాడు. దేవుడు తన బిడ్డల్ని పోషిస్తాడు. కరువులో పోషిస్తాడు, కష్టంలో పోషిస్తాడు, లేబులో పోషిస్తాడు. ఏలియాని పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషిస్తాడని మనం నమ్మాలి. అది మూడవది. ఇక 4వది ఏమిటంటే కరేజ్. చూడండి, 18వ అధ్యాయం 21వ వచనం. 18వ అధ్యాయం 21. ఏలియా జనులందరికి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు తడబడుచుందురు? యెహోవా దేవుడైతే అనుసరించుడి, బయలుదేవుడైతే. కాబట్టి ఈయన ఎలాంటి వాడు అంటే ఘోషణ బయలుదేరిన వాడు. బయలు ప్రవక్తలు 450 మంది బయలు ప్రవక్తలు పిలిచాడు. ఇశ్రాయేలు ప్రజలు పిలిచాడు. వారితో సవాళ్ళు విసిరాడు. ఏమన్నాడు? మీ దేవుడు, మీ దేవతలు ఆకాశ అగ్ని పిలుస్తాయో బలిపీఠాన్ని దహించేస్తా, లేకపోతే నేను ప్రార్థన చేస్తాం, మీరు ప్రార్థన చేస్తారు, చేయండి అని చెప్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఎంతమంది? వాళ్ళు 450 మంది బయలు ప్రవక్తులు. చూడండి, 19వ వచనం. అయితే ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబెలు పోషించిన బయలుదేవతల ప్రవక్తలు 450 మంది, ఆషాదేవి ప్రవక్తల 400 మంది నా యొక్క కర్మేలు పర్వతులకు పిలువింపు. దాదాపు 450 మంది ప్రవక్తలు, అన్య ప్రవక్తలు, బయలు ప్రవక్తలు పిలిచాడు. పిలిచి సవాలు విసురుతున్నాడు కదా. ఎంత దోషం కలిగిన వ్యక్తి, ఎంత ధైర్యం కలిగిన వ్యక్తి, దేవుని కొరకు నిలబడిన వ్యక్తులు. మనం కూడా దేవుని కొరకు నిలబడాలి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. దేవుని కొరకు మనం నిలబడితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఏలియా దేవుని కొరకు భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు. చూసారా, ఆ 450 మంది బయలు భక్తులు చూసి ఏం భయపడలేదు. ఎందుకంటే 450 మంది అక్కడ ఉన్నారు, ఇక్కడ ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు, ఒక్కడున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు తడబడుతున్నారు. ఏం చేయాలి? ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అదే యెహోషువ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం. ఇక్కడ ఈయన అంటాడు, మీరు ఎన్నాళ్ళ మట్టుకు, ఏలియా జనుల దగ్గరికి వచ్చి 21వ వచనం, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించి, బయలు దేవుడైతే వారిని అనుసరించిన ప్రకటన చేయగా
జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక్క మాటను పలకకపోయి అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించున్నాను, అయితే బయలుకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ఇక్కడ ఒక్కడు, అక్కడ 450 మంది ప్రవక్తలు. అప్పుడు అంటున్నాడు, ఆయన బలిపీఠం కట్టాడు, అదంతా తడిపాడు నీళ్ళ చేత. అప్పుడు మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను, మీ దేవుడు వింటాడు, నా దేవుడు వింటాడు. సవాలు విసిరాడు ఆ కర్మేలు పర్వతం మీద. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు బయలా 26వ వచనం, వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసి కానీ ఒక మాట ఏమో ప్రత్యుత్తరం ఇచ్చేవాడు లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టినాయి. ఎంత గంతులు వేసినా, ఎంత ఓసుకున్నా, ఎంత బాధపడ్డా, ఎంత అరిసినా పదే అరుస్తారు. ఎంత అరిచినా ఏమీ రాలే. రోషము కలిగిన ఈ యొక్క ప్రవక్త అయిన ఏలియా ఏం చేశాడు? మధ్యాహ్నం ఆ నైవేద్య సమయం మీద ఏం చేశాడట? ఒకటే ఒక ప్రార్థన చేశాడు. చూడండి ఆయన చేసిన ప్రార్థన ఎన్నో వచనం అది? 36వ వచనం. ఇలాగ ప్రార్థన చేశాను, యెహోవా అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, 38 అతను ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి. చూసారా, వాళ్ళేమో పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రార్థన చేస్తే ఏ దేవత కనుక కరకరించలేదు. ఈయన ప్రార్థన సామాన్యమైన ప్రార్థన, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవా మాకు సహాయం చేయని మొరపెట్టాడు. ఒకటే ఒక ప్రార్థన, సామాన్యమైన ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా గొప్ప అద్భుతాలు చేశాడు. 4వది ఏమిటంటే కరేజ్, ధైర్యం కలిగిన వ్యక్తి. కాబట్టి ఎంతో ధైర్యం కలిగిన వ్యక్తి. దేవుని బిడ్డలంగా ఇప్పుడు సరే 4 విషయాలు నేను మీకు చెప్పాను. మొట్టమొదటిగా ఫిలిప్పు, ఆయన ఆహ్వానించాం, దేవుడు ఆయన ఆహ్వానించాడు. దేవుని బిడ్డలము మనం ఏం చేయాలంటే, మీకు ఒక వాక్యం వినిపిస్తాను. 16వ అధ్యాయం 30వ వచనం, 30 చదివాం కదా. సరే, మొట్టమొదటిది పిలుపు, రెండవది సవాలు, ఛాలెంజ్, 3వది పట్టింపు, పోషణ, 4వది ధైర్యం, ఐదవది ఏమిటంటే క్రైసిస్. ఏమిటి వచ్చిన క్రైసిస్? ఇంతమంది 400 బయలు ప్రభుత్వం చెప్పాడు, అదంతా మీరు చదివితే చంపి ఇంత రోషం కలిగించిన ఈ వ్యక్తి చివరికి యెజబెలుకు భయపడి పారిపోతున్నాడు. 19వ అధ్యాయం 1వ వచనం. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత తెలియజెప్పగా నేను నీ స్థానంలో వాళ్ళు అని ప్రాణాలకి తీయలేదా దేవుడు గొప్ప అపాయం కలిగిస్తున్నాను. కాబట్టి అతని సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుకుని పోయి యూద సంబంధమైన దేశం పోయి అక్కడ ఉండమని తన ప్రాంతంలో చెప్పి. చూసారా, ఇంత రోషంగా ఉన్న వ్యక్తి, 450 మంది బయలు ప్రవక్తలు చెప్పిన వ్యక్తి సవాలు విసిరాడు, మీరు యెహోవా పక్షంగా ఉన్నారా అని ఈ చెప్పిన వ్యక్తి చివరికి ఏమయ్యాడు? ఒక్క స్త్రీ చేతిలో ఒక అన్యురాలు, ఒక పాపం స్త్రీకి భయపడి పారిపోతున్నాడు. బైబిల్లో ఉంది, తాను నిలుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, ధైర్యవంతుడు. అందుకే ఈ పిరికితనాన్ని బట్టి యాకోబు రాశాడు. ఏమని రాశాడు? ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఆయన కళ్ళ ముందే చూశాడు, ఆకాశం నుంచి వర్షం ఆగిపోయింది. ఆయన కళ్ళతో చూశాడు. 3.5 సంవత్సరాలు దేవుడు ఆయన పోషించాడు, దేవుడు ఆయనతో ఉన్నాడు కదా. 450 మంది బయలు ప్రవక్తలను చంపించి వేశాడు, రోషం కలిగి ఉన్నాడు, ఆకాశం నుంచి అగ్నిగుండం చూశాడు. ఇలాంటి వ్యక్తి ఒక స్త్రీకి భయపడే ఏమిటి? అన్యురాలకి భయపడి పారిపోతున్నాడు. అక్కడ దేవుని బిడ్డలో మనం నిలబడి ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన వచనం చూడండి, కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనం. జనులారా
ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. కాబట్టి చాలు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఈయన దేవుని యందు విశ్వాసం ఉంచలేదా? ఒక అన్యస్త్రీకి భయపడ్డా? ఎందుకైనా పారిపోతున్నాడంటే, దేవుడు నాకు ఆశ్రయదుర్గము, దేవుడు నాకు అండా కోటల సంగతి మర్చిపోయాడు, ప్రాణభయం వచ్చింది, పారిపోతున్నాడు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో ఇలాంటి క్రైసిస్ వస్తాయి. వచ్చినప్పుడు మనం పారిపోకూడదు. మనం పారిపోవడం ఏంటి? బైబిల్లో మనం ఎప్పుడు పారిపోవాలో అప్పుడు పారిపోవాలి, ఎప్పుడు నిల్చుండాలో అప్పుడు నిల్చుండాలి. బైబిల్ ఎట్లా ఉంది? అపవాదిని ఎదిరించుడి, వాడి మీ యొద్ద నుండి పారిపోవాలి. వాడు పారిపోవాలి, మనం నిలబడితే వాడు పారిపోతాడు. ఏం చేస్తున్నాడు? నిలబడాల్సిన స్థానంలో ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. కానీ మనం బైబిల్లో కొన్నిసార్లు పారిపోమని చెప్పింది కదా. 2 తిమోతి దానికోసం మనం పారిపోవాలి. 2 తిమోతి 2వ అధ్యాయం 4వ అధ్యాయం 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. నీవు యవ్వనేచ్ఛ నుండి పారిపోము, పవిత్ర హృదయులై. కాబట్టి దేనికోసం పారిపోవాలి? మనం యవ్వనేచ్ఛల నుంచి పారిపోవాలి. యోసేపు పారిపోయాడు. ఎవరు? పొతీఫరు భార్య నుంచి ఆ వస్త్రాన్ని, అంగిని విడిచిపెట్టి పారిపోయాడు. పాప విషయమై మనం పారిపోవాలి. కానీ మరి క్రీస్తు కొరకు అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, మనం ఎప్పుడు పారిపోవాలో అప్పుడు పారిపోవాలి. ఎప్పుడు మనం నిలిచి ఉండాలో అది కూడా మనం నేర్చుకోవాలి. మనం నిలిచుంటే అపవాది పారిపోతాడు. కొన్నిసార్లు అపవాదిని మనం ఎదిరించాలి. అపవాదిని ఎదిరించే వాడి మీద నుండి పారిపోవడం. అపవాది పారిపోవాలి, కానీ ఈయన పారిపోవటం ఏంటి? కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. మన జీవితంలో కూడా బలహీనమైన క్షణాలు వస్తాయి, శోధనలు వస్తాయి, భయాలు వస్తాయి, మరణ భయములు వస్తాయి కదా. శిష్యులు సముద్రంలో దోణిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? మునిగిపోతామని భయపడ్డారు. యేసు ప్రభు ఉన్నాడు. అంతకన్నా ముందు అనేకమైన అద్భుతాలు ప్రభు చేశాడు. ఎంతోమంది దయ్యాల వెలగొట్టాడు, రోగాలు బాగు చేశాడు. అలాంటి వ్యక్తిని యేసు ప్రభువును పక్కన పెట్టుకున్న వాళ్ళు భయపడ్డారు. కొన్నిసార్లు మన జీవితంలో ప్రభు మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా? ఏలియా కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. మన జీవితంలో ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు మనం నిలబడాలి. తాను నిలుచున్న వాడు పడిపోకుండా జాగ్రత్త లేకపోతే, నిర్లక్ష్యంగా ఉంటే ఎలాంటి విశ్వాసైనా, ఎంత సీనియర్ విశ్వాసైనా పడిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉంటామంటే ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, ఇలా మందిరానికి రావటం, తాను పరిశీలన చేసుకోవటం, తప్పిదాలు ఒప్పుకోవటం, ప్రభువులో కొనసాగటం. ఆల్వేస్ వై మస్ట్ మనల్ని మన గురించి మనం ఆలోచించుకోవాలి, మన హృదయాలను మనం పరీక్షించుకోవాలి, తప్పిదాలను సరి చేసుకోవాలి. కాబట్టి ఈయన ఏం చేశాడంటే పారిపోయాడు. ఆయన గురించి రాయబడిన మాట, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. పారిపోయాడు, కష్టాల్లో ఉన్నాడు, కానీ దేవుడు మాత్రం ఆయన్ను విడిచిపెట్టలేదు. చూడండి, అదే 19వ అధ్యాయం 5వ వచనం. ఆహాబు దేశంలోని ఉదకదారులన్నింటినీ, నదులన్నింటినీ చూడబోయి 19వ అధ్యాయం 19:5. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అంటే ఈయన అప్పటికి పాపం చాలా దూరం ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి అలిసిపోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుంటే అప్పుడు దేవదూతను పంపాడు. దేవుడు పంపి ఆహారం పంపించాడు. నీవు లేచి భోజనం చేయవు. ఇంకేముంది అక్కడ? ఆలోచన. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిపోయిన అప్పమును నీళ్ళ బుడ్జి కనబడిన కనుక అతడు భోజనం చేసి తిరిగి పరి ఉండెను. ఎన్ని దినాలు దేవుడు ఆయన్ని పోషించాడు? ఎన్ని దినాలు అతడు, ఎన్ని రోజులు అలాగూ ఆయన ఆహారం చేసిన తర్వాత, ఆయన భుజించిన తర్వాత ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? ఆయన 40 రోజులు ఆయన ప్రయాణం చేశాడు. దొరికింది ఆ మాట. 19వ అధ్యాయం 8వ వచనం. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనం బలము చేత 40 రాత్రి మొదలు ప్రయాణం చేసి హోరేబునకు వచ్చి 40 రోజులు బైబిల్లో ఆకలి దప్పులు గలవాళ్ళు, అంటే ఆహారం తినకుండా ఉన్న వాళ్ళు బైబిల్లో 3 ఉన్నారు. చెప్పండి. ఒకరు మోషే, రెండవది ఏలియా, మూడవది మన ప్రభు అయిన యేసు. ఈ 3 కూడా 3 సందర్భాల్లో 40 రోజులు ఆహారం లేకుండా దేవుడు వారిని ఆ విధంగా ఆయన పోషించాడు. దేవుడు దయగలిగిన వాడు.
ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయనకెంతో దయ ఉంది. 19వ అధ్యాయం 5-8 వచనాలు. అతడు నేనే అని చెప్పి నీవు నీ ఏలిన వాని దగ్గరికి పోయి ఏలియా ఇచ్చిన ఉన్నాడని తెలియజేయమని. యెషయా గ్రంథం 40:31. అమ్మా చూడం, యెషయా 40:31 రాజు 40:31 దొరికిందమ్మా. యెహోవా దగ్గరికి చూసుకున్నారు. దేవుడు దయగలిగిన దేవుడు, కంపాషన్ అయిన మాట. ఎంత దయగలవాడు, ఎంత కనికరం గలవాడు దేవుడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏలియా మీద కోపడాలనుకుంటే కదా, ఏలియా నువ్వేం పిరికొడివి, నా కోసం నువ్వు నిలబడాల్సింది పోయి ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించావు, వర్షాన్ని ఆపావు, అగ్నిని కురిపించావు, బయలు ప్రవక్తలను చంపివేశావు, ఇంత చేసిన నువ్వు ఇంత పిరికి వాడవలే పారిపోతున్నావా, నీ గురించి నాకు అక్కర్లేదని దేవుడు అన్నాడా? అంటాడు. అట్లా అన్నాడు దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. బైబిల్లో ఉంది, నేను నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయనని చెప్పిన దేవుడు. కాబట్టి దేవుడు దయగలిగినవాడు, ఆయన కృప కలిగినవాడు, ఆయన కనికరం కలిగినవాడు, ఆయన జాలి కలిగినవాడు. తండ్రి తన కుమారుల జాలి పడినట్లుగా ఆయన జాలి పడుతాడు. ఆరో విషయం ఏంటంటే కంపాషన్, దయా కనికరము, కరుణ కలిగినవాడు మన దేవుడు. కాబట్టి దేవుడు ఏలియాని విడిచిపెట్టలేదు. దేవుడిని ఏలియా విడిచిపెట్టాడు, పారిపోతున్నాడు. అలాంటి పరిస్థితిలో కూడా ఒక దేవతలను పంపి తను పోషించాడు. 40 రాత్రి పగళ్ళు ఒక్క మీల్ చేత. మనం ఒక రోజు పూట భోజనం చేస్తే ఎంతసేపు అవుతుంది ఆకలి అవ్వటానికి? మహా అయితే ఒక సాయంత్రం వరకు, ఒక రోజు వరకు. కానీ ఈయన ఒక్క భోజనం 40 రోజులు ఆయన బ్రతికించింది. ఇక చివరికి ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. 7వది ఏంటంటే కమిషన్. ఇప్పుడు ఏలియా దినాల దగ్గరకు వచ్చాయి. ఏలియాను దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు ఏలియాను వెళ్ళిపోయిన తర్వాత దాని పరిచర్య ఎవరు చేయాలి? ఏలియా తర్వాత మరొకరిని 2వ తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. అది చాలా ప్రాముఖ్యమైన వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయం చదువు 2. నువ్వు అనేక సాక్షులు ఎదుట నా వల్ల విన్న సంగతులను ఇతరులకు బోధించకు సామర్థ్యముల నమ్మకమైన మనుషులకు అప్పగించండి. ఏలియా వెళ్ళిపోతున్నాడు, ఏలియా అద్భుతాలు చేశాడు, ఏలియా పరిచర్య ముగించుకున్నాడు, దేవుడు అగ్నిరథం నుంచి తీసుకుని వెళ్తున్నాడు. కానీ మరి పరిచర్య ఎవరు చేయాలంటే ఏలియా ద్వారా ఎలీషా. చూడండి ఆ మాటలు 19వ అధ్యాయం 15వ వచనం. అదే కదమ్మా 19. నేను అతనికి సెలవిచ్చినది ఏమనగా కాబట్టి ఇప్పుడు మరి ఈ ఏలియా ఏం చేశాడంటే తన వెళ్ళిపోక ముందు ఎలీషాకు అభిషేకం చేశాడు. దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏమిటంటే దేవుని వాక్యం తరతరాలు అది ముందుకు వెళ్తూ ఉండాలి. ఇప్పుడు దేవుని వాక్యం కానీ మరి ఈ ప్రసంగాలు, ఈ సువార్త ప్రకటించడం ఇది ఎక్కడ ఆగకూడదు. 2000 సంవత్సరాల నుంచి సువార్త అనేది కొనసాగుతూనే ఉంది. సువార్త ఉద్యమం ఎన్ని ఏమంటారు హతసాక్షులు కానీ, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని బాధలు రాని దేవుడు దీన్ని కృపతో కొనసాగిస్తూనే ఉన్నాడు. అర్థమైంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన తర్వాత తరాన్ని సిద్ధం చేయాలి. మనం సరిగా ఉండాలి, తర్వాత తరాన్ని మనం సిద్ధం చేయాలి. అది మన బాధ్యత. ఏలియా ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఏలియా వెళ్ళక ముందు అదే 21వ వచనమ్మా 20-21 లేదా 19 నుంచి 19-20-21 19వ అధ్యాయం. ఏలియా నుండిపోయి నేను చదువుతాను. ఏలియా నుండిపోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడు ఎలీషా కనబడను. అతను తన ముందరున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించు 12 వరకు తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతని ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించదని చెప్పి అతని సెలవులకు అతనికి పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతను విడిచి వెళ్ళి కాడి యుద్ధను తీసి వధించి వాటి మాంసము
గుర్తి నోగుల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేశాను. కాబట్టి ఇక్కడ అర్థమైందంటే ఏలియా తర్వాత ప్రవక్త ఎవరు? ఎలీషా. ఎలీషాను తయారు చేశాడు. చెప్పండి ఇంకా బైబిల్లో ఇలాగూ ఆయన పేరు మోషే యెహోషువను తయారు చేశాడు. యేసు ప్రభు వారు తన శిష్యులను తయారు చేశాడు. అట్లా మరి మనం నమ్మకమైన సాక్షులకు ఈ బాధ్యత అప్పగించాలి. అది మన బాధ్యత. బైబిల్లో ఉంది, న్యాయాధిపతుల గ్రంథంలో ఏముంది అక్కడ 2వ అధ్యాయం 10వ వచనం, యెహోవా ఎరగని తరం 1:2-10. ఆ తరం వారందరూ చేర్చబడి యెహోవానైను ఆయన ఇశ్రాయేలైను. చూసారా, ఆ తర్వాత తరం అంటే దేవుడి గురించి తెలియదు, ఇశ్రాయేలు దేవుడి గురించి తెలియదు, అద్భుతాల గురించి తెలియదు. కాబట్టి దేవుడి యొక్క పనుల గురించి, దేవుని యొక్క అద్భుతాల గురించి మనం ఒక జనాంగాన్ని, ఒక తరాన్ని మనం ఏం చేయాలి? సిద్ధం చేయాలి. మోషే యెహోషువను తయారు చేసినట్లుగా, ఏలియా ఎలీషాను తయారు చేసినట్లుగా సంఘంలో కొంతమందిని నమ్మకమైన వ్యక్తులు లేపగలగాలి. వారికి బాధ్యతను అప్పగించాలి. వారి సంఘంలో ప్రయోజకులుగా ప్రభు కొరకై రోషం కలిగిన వ్యక్తుల కొరకై మనం చూడాలి. మనం పరిశుద్ధంగా జీవించాలి. పవిత్రంగా ఉండే వ్యక్తులను సంఘం నుంచి దేవుని కొరకై లేపబడాలి. కాబట్టి ఏలియా తన బాధ్యతను పూర్తి చేశాడు. 7 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది, ఏలియా ఉన్నట్టుండి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలియదు. తిష్బీడు, చిన్న గ్రామమైన తిష్బీ, అది ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఉన్నట్టుండి ఆహాబు దగ్గర పోయి ప్రకటించాడు. 3.5 సంవత్సరాలు మంచు పడదు, వర్షం పడదు. కాబట్టి దేవుని యొక్క శిక్ష నీ మీదకి, నీ జన్ల మీదకి వస్తుందని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం, దేవునికి ప్రతి వ్యక్తి గురించి ఒక పర్పస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన మీ అందరి గురించి దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఇర్మియా 1:5 మనం చదివాము, గర్భంలోని రూపమూలమునిపే నేను ఎరిగి తిని మనల్ందరూ ఎరిగిన వాడు. దేవుడు మనకు పని ఇచ్చాడు. ఆ పని ఏమిటో, ఆ పని కొరకే మనల్ని పిలిచాడు. ఆ పని మనం చేయాలి. రెండవది, పనులు చేస్తున్న క్రమంలో మనకేమొస్తాయి? సవాళ్ళు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కృంగుదల వస్తుంది, లేని పరిస్థితి కదా, ఆహారం లేదు, కరువు వచ్చింది, అయినా దేవుని విడిచిపెట్టలేదు, దేవుని పని విడిచిపెట్టలేదు. మూడవది ఏంటంటే, దేవుడు అద్భుతంగా పోషించాడు. కరువులో పోషించాడు, కాకుల ద్వారా పోషించాడు, విధవరాల ద్వారా పోషించాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన ఫిలిప్పీ 4:19 అది చదవాల్సిన మాట. ఫిలిప్పీ 4:19, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసు మహిమలో ఆయన మీ ప్రతి అవసరము తీర్చును. ప్రతి అవసరం కాదు అక్కడ, ప్రతి అవసరం, ఎవ్రీ నీడ్ మస్ట్ బి మెట్. ప్రతి అవసరం తీర్చబడుతుందని మనం నమ్మాలి. దేవుడు పట్టించుకుంటాడు. దేవుడు అవసరాలు తీర్చే దేవుడు. ఏలియాను పోషించే దేవుడు మనల్ని పోషిస్తాడు. ఇక నాలుగవదిన రోషము గల దేవుడు. రోషము గల ఏలియా 450 మంది బయలు ప్రవక్తలు ఒక్కడే ఉన్నాడు. నేను ఒక్కరున్నాను, మీరు 450 ప్రవక్తలు ఉన్నారు కదా, మీరు మీ దేవతకు ప్రార్థన చేయండి, నేను నా దేవునికి ప్రార్థన చేస్తానన్నాడు. సవాలు వేశాడు. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది, కందకం అంతా మండిపోయింది, దహన బలి అయిపోయింది, అంటే బూడిద అయిపోయింది. ఆకాశ అగ్ని వచ్చి ఆ యొక్క అర్పణను కాల్చివేసింది. కాబట్టి రోషం వల్లే వ్యక్తులుగా ఉండాలి. మనం రాజు పడే వ్యక్తులుగా, అంటే యెహోషువ వలె, ఇక్కడ ఏలియా వలె. మనం పాట కూడా పాడాం కదా. కాబట్టి దేవుని కొరకే మనం రోషం కలిగి నమ్మకంగా జీవించాలి. అది 4వ అంశం. 5వది ఏంటంటే ఏమిటి? 5వ చెప్పండి. కష్టాలు వచ్చిన అంత గొప్ప వ్యక్తి చివరికి ఒక్క యెజబేలుకు భయపడి పారిపోతున్నాడు. మనం పారిపోకూడదు. అపవాదం ఎదిరించాలి, వాడి పారిపోవాలి. పాప విషయంలో మనం పారిపోవాలి, నిలబడాలి. తను నిలుచున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. 5వది. 6వది ఏమిటంటే, ఆ పరిస్థితిలో కృంగిపోయిన వేళలో దేవుడు ఏం చేశాడు? ఆయన దేవదూత చేత పోషించాడు. దేవదూతను పంపించి ఆహారాన్ని పెట్టాడు, భోజనం పెట్టాడు, ధైర్యపరిచాడు, ప్రోత్సహించాడు. దేవుడు ధైర్యపరుస్తాడు. బైబిల్ అంతా కూడా ఏం చెప్తుంది? భయపడకము, ధైర్యంగా ఉండము. భయపడకము, ధైర్యంగా ఉండము. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకంలో బైబిల్ అంతా ఇదే బోధిస్తుంది. కృంగిన వేళలో దేవుని బిడ్డలను దేవుడు ధైర్యపరుస్తాడు, దేవుడు బలపరుస్తాడు. నేను ఎన్నడూ విడవను,
ఎడబాయనని చెప్పిన దేవుడు, అది 6వది. 7వది ఏమిటంటే కమిషన్. దేవుడు ఆయనకు ఒక పని ఇచ్చాడు. ఏలియా, నువ్వు చేసిన పని అయిపోయింది, నువ్వు నా దగ్గరకు వచ్చాయి, ఈ పని వేరే వాళ్ళకి అప్పచెప్పు. ఎవరా వ్యక్తి? ఎలీషా. ఇట్లా దుప్పడేశాడు, దుప్పడేస్తే రెండంతల ఆత్మ. ఏలియా చేసిన అద్భుతాల కంటే కూడా ఎలీషా అద్భుతాలు చేశాడు. అవన్నీ కూడా మనకు తర్వాత 20వ అధ్యాయం నుంచి ఎలీషా చేసిన అద్భుతాల గురించి మనకు ఉంది. కాబట్టి ఏలియా జీవితం ద్వారా 7 విషయాలు మనం నేర్చుకుంటాం. మన జీవితానికి ఒక పర్పస్ ఉంది, అది మొదటి సంగతి. రెండవది, కొన్ని సవాళ్ళు మన ముందులు ఉంటాయి. అది మూడవది ఏంటంటే దేవుడి వల్ల పట్టించుకుంటాం. మొదట ఆయన రాజ్యం నీతిని వెదకటి. 4వది, దేవుని కొరకు మనం కూడా రోషం కలిగి జీవించాలి. 5వది ఏంటంటే కృంగుదల వచ్చినప్పుడు కృంగిపోకూడదు, పడిపోకూడదు, జారిపోకూడదు, భయపడకూడదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, ధైర్యపరుస్తాడు. తిరిగి పనిలో ఆయన మళ్ళా నడిపిస్తాడు. చివరిది ఏమిటంటే గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు, మన ఇతరులకు సువార్త ప్రకటించాలి. దేవుడి వాక్యంను దీవించడానికి ప్రార్థన చేసుకుని ఆయన ప్రత్యక్షమైన రాజనామాలు మరి 3 సంవత్సరాలు ప్రకాశించే వర్షకులను మంచి ప్రకటించారు. వారిని దేవుని మామూలు ఉన్నత ప్రకటించాలి అని ఏ వ్యాపారం. మరి ఏ విధంగా ఉద్దేశంతో తెలుసుకోవాలి. జ్ఞానం దేవుడు వెలుగుని ఆయన ఏర్పరుచుకున్నాడని మా పని మా ఉద్దేశం ఉద్దేశం గ్రహించాలి నేను నేర్చుకున్నాను. అదే సవాళ్ళు ఉన్నాయి. తన కళలు ఇబ్బందులు ఉన్నాయి. ప్రతిసారి ఎవరితో అవసరంగా తీసుకుంటూ కష్టాలు బాధలు ఇతరులు బాధపడుతున్న అవకాశం ఉంది. సవాళ్ళు ఉంటాయి, సవాళ్ళు అతని కళలు పోషించారు. కాపాడం చేసిన 3 సంవత్సరాలు దాదాపు ఆయన పోషించగలిగాడు. ఉదయం సాయంత్రం ఆ నీటి పోషించగలిగాడు. పోషించలేదు. అయితే అప్పుడు అన్ని ఆహారం నుంచి వస్త్రాల నుంచి మేము ఆలోచించాము. మా గురించి మీ ఆచారాన్ని విశ్వాసం అందరూ వేరే నిజంగా కాకపోతున్నాడు. తన జీవితంలో బలహీనమైన చోదలు ఉంటాయి. గురువులు ఉంటుంది అది అలవాటు పోషించాలి. ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు, సహాయం తీసుకున్నాడు. ఆయన సమస్య వచ్చాడు. అశిష్టంగా చేయలేదు. నేను సదాన్ని మనసు పొందగలిగే విషయం
నమ్మకమైన వాళ్ళు సిద్ధం చేయాలి. ఒక వయసు మీ నాలుగు పరిశ్రమ మూడు కానీ దేవుడు తరాలి దేవుడు ముఖ్యమైన వ్యక్తి నేను సేవించే మోసం సిద్ధం చేస్తుంది సిద్ధం చేస్తుంది సిద్ధం చేయాలి. ప్రభు ప్రజలు చూస్తూ వారి అడుగుతున్నారు వారి వారి మాటలు తెలుసుకోవాలి. అంటే నేను వారు అనుభవిస్తుంది దేవుడు నమ్మకంగా రోషంగా ఈ వాటిని శిక్షించింది జీవించాలి. అనేక సార్లు చెప్పాలని ఏర్పాటు వారిని ప్రత్యేకంగా చేయాలి. కార్పొరేషన్ భారతీయ